కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్నాయని, పోరాటం ద్వారానే వాటిని సాధించుకోవాలనే ఉద్దేశంతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్లు వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు నగేష్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. అక్టోబర్ 24న చలో హైదరాబాద్ నిర్వహించి తలపెట్టామన్నారు. 25న ఇందిరా చౌక్లో బహిరంగ సభ ఉంటుందని, దీనికి భారీ సంఖ్యలో వికలాంగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హలో, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD ఈరోజు వికలాంగుల సమస్యలపైన చర్చించడమైనది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వికలాంగులను హామీలు ఇచ్చినా కూడా అటువంటి హామీలను కూడా ఎటువంటి నెరవేర్చలే. కాబట్టి ఈరోజు ఏం చేయాలనేసి కింద వికలాంగులు ఎలా ముందుకు పోవాలనేసి కింద ఆదిలాబాద్ జిల్లా కమిటీ కూడా ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడమైనది. సంఘం నాయకులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత అక్టోబర్ 24 నాటికి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాము. కాబట్టి అక్టోబర్ 24 నాటికి జెండా ఆవిష్కరణ చేసి హైదరాబాద్లో ఇందిరా చౌక్లో వికలాంగుల బహిరంగ సభ మీటింగ్ 25కు ఉంది. కాబట్టి 24కి జెండా ఆవిష్కరణ చేసి ఆదిలాబాద్ నుంచి కూడా ఈ సభని జయప్రదనం చేయడానికి 400 మంది వికలాంగులు ఈరోజు కదిలి వెళ్తున్నాం. అంటే హైదరాబాద్లో రోడ్డు మీద ధర్నాలు నిరసనలు చేయడానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం హామీలు ఇచ్చిండ్రు తప్ప ఇది వరకు చేయలే. కాబట్టి ఈరోజు అమాయకులైన వికలాంగులు ఈరోజు రోడ్డుల పైన ధర్నాలు చేస్తుండ్రు. ఇది మంచి నిర్ణయం కాదు. ఈ బహిరంగ సభ మీటింగ్ కూడా అయినా అనంతరమైనా సరే వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా వెంటనే